హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోస్ని అయితే లైక్ చేస్తున్నారు. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు అన్అకాడమీ ప్లాట్ఫామ్ పైన నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫ్రీ లైవ్ క్లాస్ అయితే అందించబోతున్నాను. సో వీటికి సంబంధించి ఈ రోజు నుంచి మీకు క్లాస్ అయితే స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో ఈ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద అయితే చెప్పబోతున్నాను. సో ఈ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే మొదటగా మీరు అన్అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. సో అదేవిధంగా మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేటువంటి కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరు ఈ ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఇంకా అదే కాకుండా మనకు అన్అకాడమీలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి అండ్ పెయిడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలకు వీటి యొక్క లింక్స్ అనే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ చెక్ చేస్తే దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే మీకు ఉంటాయి. ఒకసారి అయితే మీరు లింక్స్ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి ట్విట్టర్ క్యాంపెయినింగ్ అయితే రన్ చేస్తున్నారు. సో దీనిలో భాగంగా ఈరోజు 9 తర్వాత ప్రతి నిరుద్యోగి ట్విట్టర్కి వెళ్ళి #KCR వేర్ ఆర్ జాబ్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ట్వీట్ చేయండి. సో ఎక్కువ రీట్వీట్లు చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. దీని ద్వారా కూడా ప్రభుత్వానికి నిరుద్యోగుల యొక్క నిరసన అనేది వ్యక్తం చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతి నిరుద్యోగి దీనికి సంబంధించి ఖచ్చితంగా ట్వీట్ చేయండి. ఎక్కువ రీట్వీట్లు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా కూడా మీరు అయితే రీట్వీట్ చేయొచ్చు. సో మర్చిపోకుండా కంపల్సరీ 9 తర్వాతనే దీనికి సంబంధించి మీరు రీట్వీట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొలుల భర్తీ కష్టమే అంటూ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఈ న్యూస్ మనకు మార్నింగ్ నుంచి వాట్సాప్లో అయితే వైరల్ అవుతుంది. దీనిలో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్లకు ఈ ఏడాది నో ఛాన్స్ అంటూ చూడవచ్చు. ముందుగా ఉద్యోగుల సర్దుబాటు, ఆ తర్వాత జోన్ల వారీగా ఆప్షన్లు అంటూ చూడవచ్చు. ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటుకు కసరత్తు, వీటికి 4-5 నెలలు పట్టే అవకాశం, ఆ తర్వాతే ఖాళీల నివేదిక పరిశీలన అంటూ మనకు ఈరోజు దిశ న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కొలుల భర్తీ ప్రక్రియ ఊరించి ఉసురు మనిపించేలా ఉంది. కొత్త నోటిఫికేషన్లకు ఈ ఏడాది రావడం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగుల సర్దుబాటు కోసం ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కాళ్లపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి వెళ్తుంది. అనంతరం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ప్రక్రియ జరిగేందుకు కనీసం 4-5 నెలలు పట్టే ఛాన్స్ ఉందంటే ఇక్కడ మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది ఓన్లీ మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. మనకు అఫీషియల్గా మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. దీనిలో ఏమి ఇచ్చారంటే జోన్ల సర్దుబాటు కోసం ఐఏఎస్లతో ఒక కమిటీ అయితే వేయబోతున్నట్లు సమాచారం ఉన్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. ఆ కమిటీకి ఇచ్చేటువంటి నివేదిక ఒక 3-4 నెలలు అయితే పడుతుంది. దాని తర్వాత వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాళ్ళపైన స్పష్టమైనటువంటి న్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి ఇక్కడైతే వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో దానికి వచ్చే ఏడాది దాకా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లు ఓవరాల్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మనకి ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. చూద్దాం, మనకు ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే దీని గురించి అయితే మనం నమ్మవచ్చు. సో ఇది ఓన్లీ మనకు దిశ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్. నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. చూద్దాం 2-3 డేస్లో దీనికి సంబంధించి మనకైనా ప్రభుత్వం రియాక్ట్ అవుతుందా లేదా అనేటువంటిది వేచి చూడాల్సిందే. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి నిన్న మనకు తెలంగాణలో పలు జిల్లాలో బైక్ ర్యాలీస్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. BJYM కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ ర్యాలీస్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా వనపర్తి అండ్ అదేవిధంగా నాగర్ కర్నూలు కావచ్చు, ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో మనకు బైక్ ర్యాలీస్ అయితే కండక్ట్ చేస్తారు. దీనిలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు కేసీఆర్ మోసపూరిత హామీలతో దగా చేస్తున్నారని చెప్పేసి BJYM ఫైర్ అయింది. అదేవిధంగా నోటిఫికేషన్లు ఇవ్వకుంటే అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిక. సో BJYM రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా BJYM శ్రేణులు బైక్ ర్యాలీలతో ఆందోళన నిర్వహించారు. మహబూబ్నగర్ పట్టణంలో బైక్ ర్యాలీకి హాజరైనటువంటి BJYM డిస్టిక్ ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని కళ్ళు కన్న నిరుద్యోగులు ఆత్మహత్యలే మిగిలాయని చెప్పేసి మనకి ఇక్కడ మాట్లాడినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు భర్తీ చేయాలని చెప్పేసి దానిలో మాట్లాడినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీని ద్వారా మనకు పలు జిల్లాలో బైక్ ర్యాలీస్ కూడా కండక్ట్ చేసినట్లు మనకి ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ స్వయం సమన్వయకర్త భాస్కర్ తెలిపారు. ఈ నెల 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. 8న ఆన్లైన్లో టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారని చెప్పేసి పేర్కొన్నారు. మొత్తం దీని ద్వారా 300 మందికి ఉచిత శిక్షణ, భోజన వసతి కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వివరాలకు ఫౌండేషన్ ఫేస్బుక్ పేజీని కూడా చూడవచ్చు అని చెప్పి చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్
నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఈ నెల 7 వరకు అయితే ఛాన్స్ ఉంది. మీరు 7 లోపు దీనికి సంబంధించి దరఖాస్తులు పెట్టుకుంటే 8న ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారట. సో దీని ద్వారా మొత్తం 300 మందిని ఎంపిక చేసి వారికి ఉచితంగా శిక్షణ, అదేవిధంగా భోజన వసతి అండ్ క్లాసెస్ అయితే చెప్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అండ్ నెక్స్ట్ 18 వరకు దోస్తు కొత్త రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చూడవచ్చు. మనకు డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ దోస్తు ద్వారా మనకు కొత్త రిజిస్ట్రేషన్లు వెబ్ ఆప్షన్ల ఎంపికకు ఈ నెల 18 వరకు గడువు ఉందని చెప్పేసి కన్వీనర్ ఎల్ లింబాద్రి తెలిపారు. సో ఫేజ్ 1లో సీట్ పొందిన విద్యార్థులు ఈ నెల 9 లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచించినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 24/7.ai లో 5,000 ఉద్యోగాలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్లో సిబ్బందిని పెంచుకున్నటువంటి సంస్థ. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ ఆర్థిక సంవత్సరం 2021-22లో దాదాపుగా 5,000 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు మనకు కస్టమర్ ఎంగేజ్మెంట్ సొల్యూషన్ అందించేటువంటి 24/7.ai తెలిపిందని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సాన్ జోస్ కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ కంపెనీకి భారత్లో హైదరాబాద్ అదేవిధంగా బెంగళూరులో మాత్రమే కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 6,000 మంది అయితే ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరో 5,000 మందిని నియమించుకునే దిశగా వెళ్తున్నట్లు గురువారం ఒక ప్రకటన అయితే తెలియజేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్లో వీటి యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు ఆ సంస్థ అయితే తెలిపినట్టు ఇక్కడ మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మనకు రాలేదు. ఒకవేళ వస్తే నేను మన ఛానల్లో ఒక వీడియో ద్వారా అయితే వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే పూర్తి వివరాలు అయితే నేను తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ కార్నర్ విభాగంలో వచ్చినటువంటి జాబ్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సో బెల్లో 511 కాళ్ళు అని చెప్పేసి ఒక అప్డేట్ చేయవచ్చు. మనం రీసెంట్గా ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకుంటే మీరు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఇంజనీరింగ్ అభ్యర్థులు మాత్రం వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే ఫిల్ చేసినట్లు దీనిలో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు రైట్స్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో రైట్స్ లిమిటెడ్ కింది పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం 28 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు వచ్చేసి ఇంజనీరింగ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. విభాగాలు కనుక చూసుకుంటే సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న వాళ్ళు వీటికైతే అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాలి. చివరి తేదీ ఆగస్టు 20 తారీఖున ఇచ్చారు. పూర్తి వివరాలకు దీనికి ఒక వెబ్సైట్కి వెళ్తే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లభిస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో అదేవిధంగా మీరు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే మీరు అన్అకాడమీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఈవినింగ్ 8:30 నుంచి 9:30 మధ్యలో నేనైతే మీకు ఈ ఉద్యమ చరిత్రకు సంబంధించిన క్లాస్ అయితే అందించబోతున్నాను. సో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని మన ఛానల్ యొక్క SAT అనేటువంటి కోడ్ని అయితే యూజ్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.